కుప్పం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, నాకు ఒక నమ్మకం. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తానవునా కాదా? ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నా చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, దగ్గర 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా. కానీ నాకు స్ఫూర్తినిచ్చింది, ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు, కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు, రెండోది నా మీద ఉండే అభిమానం, నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం. అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్గా ఛార్జ్ అయ్యి మళ్ళా వెళ్తాను వేరే ప్రాంతాలకి. అందుకే 7 సార్లు ఎన్నికల్లో గెలిపించారు, 35 ఏళ్ళు అయింది. మళ్ళా రెన్యూవల్కి వచ్చాయి. ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి, ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి, ఇక్కడి నుంచి బయటపోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళా. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడికి దండం పెట్టుకున్నా. కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళా. మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో. మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెనలు తీసుకుని, నిజమైన దేవతల మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు, మీకోసం ఇక్కడికి వచ్చాను నేను. మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది. ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి బాధేస్తుంది. నేను అన్ని విషయాలు మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. మిగిలిన విషయాలు, అన్ని విషయాలు కూడా మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు ఆ మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు. నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది, మీకు అండగా నేను ఉంటా. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి, అంతేకాదు ఇప్పుడుండే ఆదాయాన్ని 3 రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జలగ చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేయడం. నేను అది కాదు, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకే పంచుతాను. ఆ డబ్బులతో 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా. 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. 1000 నుంచి 10,000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనెక్కడో పుట్ల, చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా. ఒక మధ్యతరగతి కుటుంబం. మా తల్లికి కూడా చదువు లేదు, మా తండ్రి కూడా రైతే. అక్కడి నుంచి నేను కష్టపడ్డా. ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే, మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి. మీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, దానికి వెలికి తీసే ఆలోచన రావాలి. అదే ఆలోచన ఒక మహిళ, అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం. ఇంకో పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం. ఇప్పుడే కాన్స్టిట్యుయెన్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది, తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 ఆ ప్రాంతంలో గురిజాల్లో ఒక చిన్న అమ్మాయి పైన, ముస్లిం బాలిక పైన అత్యాచారం జరిగింది. నాకు సమాచారం వచ్చింది. చాలా సీరియస్ అయ్యాను. నేను ఒకటే చెప్పాను, ఎన్ని టీంలు వేస్తారో వేయండి, 24 గంటల్లో ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను. 24 టీంలు వేసి ఎతుకుతా ఉంటే
వాడు ఎక్కడ పోవాలన్నా భయపడిపోయి కడాన చెట్టు కూరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు. అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు కూడా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు. అది పరిపాలన. ఈరోజు ఏమన్నా పరిపాలన ఉందమ్మా? ఎవరికన్నా భయం ఉందా? కాదమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు, గంజాయే కాదు డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని నేను అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు వేసుకునేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా మహిళల్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. నా జీవితంలో నేను ఊహించలేదు. మామూలుగా బూత్ కమిటీ మీటింగ్లు అన్ని పెడితే కూడా ఇంతమంది రారు. దానికంటే 3 ఇంతలు ఎక్కువ వచ్చారు. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే 3 ఇంతలు ఎక్కువ మీరే వచ్చేశారు. అది మీకు పార్టీ పైన అభిమానం. రెండోది, ఇక్కడి నుంచే ప్రారంభం. మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు. మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి, మీ కుర్చీల కోసం మీరు ఎత్తుక్కునే రోజు తొందరలోనే వస్తుంది. అందరూ ఆడబిడ్డల రోజు అధికారులకు రావాలనుకుంటే. రెండోది, ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చేసి చూపిస్తాను. నేను అందుకే ఆ మీటింగ్లో చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కుప్ప అంటే శభాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా సారథులు మీరే. ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి. ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం. వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి మీరు సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మరి మీకు ఆవులు పట్టించాను, మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేశారు. నేను అన్నాను, మీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈ రోజు ఏ దేశం పైన ఉద్యోగ కల్పనలో మన వాళ్ళు ముందున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు